వేరుల నుండి అంకురము విడిసి ఫలించును, ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము గల ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుసును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేని నుండి సిగురు పుడుతుందండి? యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును. ఇది ముద్దు ఎండిపోయింది, వీడి జీవితం అయిపోయింది, వీడికి ఏమీ లేదు, ఈమెకి ఏమీ లేదు, ఉద్యోగం లేదు, ఆధారం లేదు, ఎందుకు పనికిరారని లోకస్తులు అనుకుంటారు మనుషుల్ని కదా. పనికిరాని వారిని పనికొచ్చే పాత్రగా చేసేవాడు మన యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. మరి మొద్దు నుండి సిగురు పుట్టిస్తున్నది అంటున్నాడు ఆయన. అలాంటిది ఆ మొద్దుల నుండి సిగురు పుట్టించేవారు ఎవరండి? యేసయ్య ఒక్కడికే. ఆయనకే సమస్తము సాధ్యం. మనుషులకి సాధ్యం కానిది సాధ్యం చేసే దేవుడు, సుసాధ్యాలను ససాధ్యము చేసే దేవుడు మన దేవుడు ఒక్కడే కదా. ఆయన ఆత్మ బలమైందంట, ఆయన ఆత్మ జ్ఞానము కలిగించే ఆత్మ అంట. కాబట్టి మన గురించి మనుషులు మనల్ని బలహీనులుగా చూడొచ్చు, కానీ దేవుని దృష్టిలో మనము బలవంతులము, జ్ఞానవంతులము, భయభక్తులు గలవారముగా ఆయన దృష్టిలో మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి దినాన్న ఈ రీతిగా మరి మా తమ్ముడిని, మరి మద్దల్ని, మరికి ఇచ్చినటువంటి పాలుబాబుని, ప్రిష్కిని, వారి కుటుంబాలని, బిడ్డలను ఈ రీతిగా దీవించాడు అంటే మరి ఆయన యందు భయభక్తులు గలవారిని ఇలాగా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈ ఆశీర్వాదాలన్నీ మనం సొంతంగా నరుని కష్టం ద్వారా ఆశీర్వాదాలు రావనుంది సామెతల్లో. ఎవరిస్తే వస్తాయి ఆశీర్వాదాలు? దేవుడిస్తేనే వస్తాయి. ఇదంతా దేవుడిచ్చిన భాగ్యము, దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యం. కాబట్టి ఎల్లప్పుడూ మనము ఆయన సువార్తను, శుభవార్తను, మంచి వార్తను ప్రకటించేవారుగా ఈ లోకంలో మనము ఆయనకి మరి సాక్షులుగా ఉండాలని ఆయన మనలను కోరుతున్నాడు. ఎందుకనగా మొద్దు నుండి చిగురును పుట్టించాడు. మన జీవితాలను పెంట కుప్పల్లో నుంచి మనల్ని లేపాడండి. ఇది సాక్ష్యం నిజంగా. కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాము, ఈ ఊపిరి ఉంది, మరి మనకి ఈ నీడ ఉంది, ఈ ఆహారం ఉంది, ఈ వస్త్రం ఉందంటే ఆయన మనకిచ్చిందే. కాబట్టి ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతమై జీవించాలి. మరి అయ్యగారు చెప్పినట్టు ఎప్పుడు వణుకుతూ భయముతో భక్తితో ఆరాధించేవారుగా, మరి ఆయన వార్తను ప్రకటించేవారుగా, ఆయన సువార్తను పట్టుకుని ఎక్కడైతే ఆత్మలు నశించిపోతున్నాయో ఆ స్థలాలకు వెళ్ళి ప్రకటించేవారుగా మనమందరం ఉండాలని ఏర్పరచుకున్నాడు. కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనల్ని విడువాడు, ఎడబాయుడు. మనం మర్చిపోయిన ఆయన మర్చే దేవుడు కాదు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిద్దాం, పూజిద్దాం, మరి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మరి చక్కటి వాక్యం ఇచ్చావు నాయన. అయ్యా మరి ఇదిగో బుద్ధి నుండి చిగురు పుట్టిస్తాను అన్నావు. అవునైనా నువ్వు సత్యవంతుడవు, నీతిమంతుడవు. అయ్యా నేను నరుడను కాదు, అబద్ధం ఆడతాను, కానీ వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన తమ్ముని దీవించి, ఇదిగో ఇంతవరకు మరి జ్యోతిని దీవించి, ఇంతవరకు అంచెలుగా దీవించావు ప్రభా. ఇదిగో 7 తరాల బిడ్డలను మీరు చూస్తారని వాగ్దానం చేస్తున్నావు నాయనా. నీకు వందనాలు. నువ్వు చేసిన మేలుల కొరకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నీ వాక్కును చేత పట్టుకుని అనేకులకు ప్రకటించేవారుగా, అనేకులని రక్షణ మార్గంలోకి నడిపించేవారుగా మమ్మల్ని అందరినీ పాత్రలుగా వాడుకోండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ స్థలాన్ని బట్టి వందనాలు నాయన. ఎల్లప్పుడూ ఫలించే స్థలముగా అయ్యా, ఆకు వాడక మరి కాలువ వారు నాటబడిన చెట్టు వలె ఎప్పుడు నాయన ఫలించుటకు ఈ స్థలాన్ని దీవించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. మహేంద్ర బ్రదర్ని, సురేఖ గారిని కూడా దీవించు. వారి బిజినెస్ను దినదినాభివృద్ధి పరచండి నాయన. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. మేలు చేసిన వారికి మేలు చేస్తానన్నావు. నన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తానంటున్నావు ప్రభా. వారు నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తానంటున్నావు. ఇదిగో నాయన తమ్ముడిని, జ్యోతిని గణపరిచిన విధానం బట్టి నీ కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వెళ్ళనయున్న మాకును విడనాడి స్థలాల చుట్టూ నీ అగ్ని ప్రకారాలు వేసి పని చేస్తున్న వారి బిడ్డలందరినీ దీవించి మహిమ పొందుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు నామమే జయం. యేసు రక్తమే జయం, ప్రభేసు నామమే జయం. ప్రభేసు రక్త సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. జయమున్నది మనకు, జయమున్నది, జయమున్నది మనకు, జయమున్నది. ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదము. ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదము. ఆమేన్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఉదయకాల ప్రయాణంలో తోడయ్యండి. సదాశివపేట మరి ప్రాంతానికి మమ్మల్ని నడిపించి ఈ స్థలంలో సువార్త వాక్యం విత్తడానికి నాయన ప్రార్థించడానికి నా తండ్రి మమ్మల్ని అందరిని ఏర్పరచుకుని నడిపించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క వాక్కు మరి సదాశివపేట అంతా కూడా వర్ధిల్లాలి ప్రభా, రక్షణ పొందాలి నాయన ఈ బిడ్డలను బట్టి. అయా నీకు వందనాలు. విత్తిన వాక్యాన్ని ఫలింపజేసి ఫలాలుగా నాయన ఎప్పుడు నీటు నా తండ్రి వాడక ఫలించు ఫలాలు ఈ యొక్క స్థలాల్లో ఫలించుటకు నీ కృపా కనికరాలు దయచేయమని వెలనయ్యున్న మాకందరికి విడనాడలని బిడ్డలందరికీ తోడయ్యండి నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు తీయనా